రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అభివృద్ధికై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 3 ఏళ్ల కాలంలో కాళేశ్వరాన్ని కట్టారని 3 ఏళ్లలో కూల్చేశారని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎవరికి ఉద్యోగం రాలేదని, కిషన్ రెడ్డి బండి సంజయ్కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా? ఇదే విషయాన్ని కవిత చెప్పారా లేదా అనే విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. హైదరాబాద్లో రైతు భరోసా విడుదల చేశారు సీఎం రేవంత్. మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు వినుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే నిఘా పెట్టిండంటే అర్థం ఉంది, పడనోళ్ళ గురించే దాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది వినే సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది బతక, అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లు ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి.